అనమాట. సో ఇలా బ్యాక్ స్టోరీ అయితే ఇది. ఇలా పాండవులకు ఇచ్చారు. వాళ్ళు అపారమైన భక్తి కలిగిన వాళ్ళు. దానివల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. మీరు తనని శాంతింప చేయలేరు అని చెప్పేసి దగ్గరలో ఉన్న నదిలోకి పారేయండి అని చెప్తారు. సరే అని చెప్పేసి ఆ స్వామి ఎలా చెప్తే అలానే అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ నదిలో ఒక ముని అంటే లైక్ ఒక సాధు వెళ్తుంటాడు అనమాట. పడవలో వెళ్తుంటే విగ్రహం బోటుకి తగిలి ఆ బోట్ అనేది కదలకుండా అయిపోతుంది అనమాట. పడవ కదలుకోకుండా అయిపోయేసరికి అక్కడ ఏముంది కింద అని చెప్పి, ఎందుకు ఇంతలా కదలటం లేదు అని చెప్పేసి డౌట్ వచ్చేసి కిందికి దిగి చూస్తే అక్కడ ఇప్పుడు మనం గుళ్ళో చూస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్ లో, ఆ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం దొరుకుతుంది అనమాట. సరే అని చెప్పేసి ఆ విగ్రహాన్ని పడవలోకి ఎక్కించుకుని అలా వెళ్తూ ఉంటాడు. సరే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఒక చోటికి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు ఆ పడవలో ఇంకా ఆ విగ్రహాన్ని కూడా తీసుకుని ఒక చెట్టు కింద కూర్చుంటారనమాట. చెట్టు కింద కూర్చునేసేసి విగ్రహాన్ని అక్కడ పెడతాడనమాట నేల మీద. ఇంకంతే, ఇంకెంత ట్రై